మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ అనుదిన జీవమునే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గత రాత్రి గతించిన దినములన్నీ దేవుడు కృపచేత మనను బలపరిచినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది నాన్న దేవుని వాక్యమును జ్ఞానించుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనమును మనం చూసుకున్నట్లయితే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా మనకు ఆశ్రయము. ఈ దినాన అనేక మంది దేవుని పైన ఆధారపడలేకపోతూ ఉన్నారు. ఎందుకు దేవుని పైన ఆధారపడలేకపోతూ ఉన్నారనంటే, నమ్మకమును కోల్పోతూ ఉన్నారు. దేవుని యందు నమ్మకము, దేవుని యందు విధేయత, దేవుని యందు విశ్వాసమును కోల్పోతున్న వారు ఇదేనా అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. కానీ ప్రతి క్రైస్తవ జీవితము, దేవుని నమ్మిన ప్రతి సహోదరి సహోదరుడు దేవుని పైన నమ్మకము కలిగి జీవించాలి. దేవుని పైన నమ్మకము కలిగి ఎప్పుడైతే మనము జీవించగలుగుతామో అప్పుడు ప్రభు మనకు ఆశ్రయముగా ఉంటాడైన. యెహోవాను మనము నమ్ముకోనడం, ప్రభును ఎప్పుడైతే మనం నమ్ముకోవడం మొదలు పెడతామో ఆయన మనకు ఆశ్రయముగా ఉండి మనలను బలపరిచే దేవుడని ఎవరు కూడా ఈ దినాన మర్చిపోకూడదు. నీవు ఎవరి మీద నమ్మకం కలిగి ఉన్నావు? దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావా? మనుషుల మీద నమ్మకం కలిగి ఉన్నావా? మనుషులు నీ అవసరమును బట్టి నీకు సహాయకులుగా ఉంటారు. మనుషులు నీ యొద్ద ఏదో ఆశించి నిన్ను నీ జీవితంలో సహాయం చేసే వారికి ఉంటారు. కానీ మన ప్రభువు నీ నుండి ఏది ఆశించకుండగా, నీ యొద్ద నుండి ఏది కోరుకోకుండగా ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండడానికి సిద్ధంగా ఉన్నవారు. ఆయన మనుషుల మీదనో, నీ బలమును మీదనో, నీ అధికారం మీదనో నువ్వు ఆధారపడినట్లయితే అది తాత్కాలికమైన జీవితాన్ని నీకు జీవిస్తూకి సహాయం చేస్తుంది. తాత్కాలికమైన ప్రయాణాన్ని నీ జీవితానికి అనుగ్రహిస్తుంది. కానీ దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి నువ్వు జీవించినట్లయితే, దేవునిని నువ్వు నమ్ముకుని బ్రతికినట్లయితే అది నీకు గొప్ప ఫలితముగా మార్చబడుతుంది. నువ్వు ఏది చేస్తూ ఉన్నా, ఏది చేయబోతూ ఉన్నా, నువ్వు ఏది ఆలోచిస్తూ ఉన్నా, ఏది ఉద్దేశిస్తూ ఉన్నా అది నీ జీవితంలో విఫలము కాకుండానట్లు, నీకు అది నీ జీవితంలో నీవు ఏదైతే ఆశిస్తున్నావో అది నీ జీవితంలో కార్యసిద్ధి కలగజేయడానికి ప్రభు సంసిద్ధుడిగా ఉంటాడు. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకునుము. ఎస్, ఇదేనా అన్న, మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన యొక్క ఆలోచనల మీద ఆధారపడి, మన యొక్క ఉద్దేశముల మీద ఆధారపడి మన యొక్క జీవిత యాత్రలో అనేకమైన విఫలములను మనం చూడగలుగుతున్నాం. అనేకమైన శ్రమలను మనము చూడగలుగుతూ ఉన్నాం. మనము చేస్తున్న ప్రతి పని, అయ్యో ఇది నా వల్ల సాధ్యము, ఇది నేను చేయగలుగుతాను, నా ధనమును బట్టి నేను చేయగలుగుతా, నా బలమును బట్టి నేను చేయగలుగుతా, నాకు ఉన్న ఆలోచన జ్ఞానమును బట్టి నేను చేయగలుగుతానని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దానిలో మనము విఫలమును చూడగలుగుతున్నాం. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసిన నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాటి గుండా నువ్వు నడుస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. ధన్యకరమైన జీవితం, ఏ బ్లెస్డ్ లైఫ్ మనం జీవించాలన్నా, దానిని మనము అనుసరించి మన జీవితంలో అది ఒక మనకు భాగముగా మార్చబడాలంటే నువ్వు దేవుని పైన ఆధారపడే వ్యక్తిలా నువ్వు జీవించాలి. దేవుని పైన ఆధారపడే వ్యక్తికి మొట్టమొదటిగా ఇచ్చే బహుమతి ఏంటంటే ధన్యత, బ్లెస్సింగ్. దేవుడు ఆయన మీద ఆధారపడి ప్రభువును నమ్ముకున్న వారికి ఆయన ఇచ్చేది ధన్యమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇది కేవలం లోక సంబంధమైనది కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన సమాధానముగా ఉంది. లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు,
ఎవడని నేను అనట్లేదు, కానీ లోక సంబంధమైన ఆశీర్వాదముల కంటే ఒక విశ్వాసిగా నీవు దేవుడు ఇచ్చే ఈ లోక యాత్రను ముగించిన తర్వాత ప్రభువు మనకు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యములో విశ్వాసమును మనము సంపాదించుకునే వ్యక్తులుగా మనము జీవించాలి. లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనేకమైనవి ఉంటాయి. కొంతమంది ప్రభు దగ్గరకు వస్తే బంగారం సంపాదిస్తానను, ఆస్తిపాస్తులను సంపాదిస్తానను, ధనమును సంపాదిస్తానను, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తానను ప్రభు దగ్గరికి వచ్చేవారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ నేనైతే చెప్తా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా రాకపోయినా అది నువ్వు పొందుకోగలుగుతావు. తాత్కాలికంగా నీ జీవితంలోనికి దేవుడు నేను ఈ భూమి పైన నిర్మించిన దినమంలోనే ఆ సమయం అందే నీకు ఇచ్చేస్తాడు. ఆయన మరలా తిరిగి ఇవ్వాల్సింది ఏమీ ఉండదు. కానీ ఆయనను నమ్ముకున్న వాడు ధన్యుడని ఆయన ఎందుకు చెప్పగలుగుతూ ఉన్నాడనంటే, ఆయన నమ్ముకున్న వాడు సమాధానంతో జీవించగలుగుతారు, ఆయనను నమ్ముకున్న వాడు సంతోషముతో జీవించగలుగుతారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 3వ అధ్యాయము 34వ అధ్యాయము 8వ వచనమును మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఉత్తమముడని రుచి చూచి తెలుసుకునుడి. ఇదేనా అనేక మంది ప్రభువును రుచి చూడలేకపోతూ ఉన్నారు. అనేక మంది ప్రభు మీద ఆధారపడలేకపోతూ ఉన్నారు. లోక సంబంధమైన ఆశల వైపు వారి జీవితాన్ని మళ్లించుకుని దేవుడిచ్చే సౌభాగ్యమును విడిచిపెడుతూ ఉన్నాడు. ప్రభు ఇచ్చే సంతోషమును మర్చిపోతూ ఉన్నారు. తాత్కాలికంగా ఏదో 2 గంటలు 3 గంటలు ఒక దినము లేదా ఒక నెల ఇచ్చే సమాధానం వైపు పరుగులెడుతున్నారు, కానీ నిత్య సమాధానముని వచ్చే దేవుని వైపు తిరగలేకపోతున్నారు దినాన్న. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంచె దినములలో నీవు తాత్కాలికమైన సమాధానం వైపు పరిగెట్టకూడదు, తాత్కాలికమైన సంతోషముల వైపు పరిగెట్టకూడదు, తాత్కాలికమైన ఆశీర్వాదముల వైపు నువ్వు పరిగెట్టకూడదు. కానీ నీ జీవితము ధన్యత కలిగించిన ప్రభు యందు నీ విశ్వాసమును కడమట్టుకు నువ్వు దానిని కొనసాగించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. మన జీవితంలో దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏమి అనుభవించగలుగుతారనంటే, భయము నుండి విముక్తి కలిగి జీవిస్తాడు. ఈ దినాన్న ప్రతి మనిషిలో భయము, అయ్యో ఏది చేసినా భయము, ఎక్కడికి వెళ్ళినా భయము, మాట్లాడినా భయము, పడుకున్నా భయము, లేచిన భయము. ఇది నా భయములతో ప్రతి మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, ప్రభువుని నమ్ముకున్నట్లయితే నీ భయములన్నిటినీ ఆయన తొలగిస్తాడు. దావీదు అంటూ ఉన్నాడు, కడాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడవలసిన అవసరము నాకు లేదు. ఎందుకు దావీదు అంత విశ్వాసముతో చెప్పగలిగాడంటే, యెహోవా మీద అనగా ప్రభు మీద దావీదు నమ్మకము కలిగి జీవించాడు కాబట్టి, విశ్వాసము కలిగి జీవించాడు కాబట్టి. ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ధన్యతను, ఆ ఒక బ్లెస్సింగ్, ఆ ఒక ఆశీర్వాదమును దావీదు అనుభవించాడు కాబట్టి దావీదు భయపడవల అవసరము లేదని దావీదు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ప్రతి సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో భయము తొలగిపోవాలన్నా, సమాధానము నువ్వు చూడాలన్నా, నీ జీవితంలో ఆయన మీద ఆధారపడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ జీవితంలో సహాయం కలగజేసి నేను ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మరి ఇదేనా ఆయన నమ్ముకోగలుగుచున్నావా? ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? మన జీవితంలో మనుషుల సహాయము తాత్కాలికమే, కానీ దేవుని సహాయము శాశ్వతం. మరి ఇదేనా నువ్వు ఎవరి మీద నమ్ముకోగలుగుచున్నావు? దేవుని మీద నమ్మకము కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రభు నీ జీవితాన్ని ధన్యంగా మార్చునుగాక. అటువంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు నీ మీద నమ్మకము విశ్వాసముతో జీవిస్తూ ఉండగా నీ బిడ్డల జీవితాలలో నీ కార్యములు దయచేసి వారు కలిగిన ప్రతి శ్రమల నుండి, భయముల నుండి విడుదల దయచేసి నీ కృప చేత నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతయు నీ కృపా దీవెనల చేత మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలను అనేకులకు తెలియపరచండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.